అసెంబ్లీ ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ హామీలను విస్మరించిందని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. హైదరాబాద్ ఎర్రగడ్డలోని ఓ ప్రైవేటు గార్డెన్స్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో తలసాని పాల్గొన్నారు. మాజీ మంత్రి మహమూద్ అలీ, కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, మాగంటి గోపీనాథ్ భార్య సునీత, కార్పొరేటర్లు, బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఓట్ల కోసం వచ్చే కాంగ్రెస్ నేతలను నిలదీయండని తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓటర్లకు సూచించారు. 5,000 दे दूं, 4,000 दे दूं, 3,000 दे पैसे दो, इनका पाखना वाला दो, मगर वोट तो कार के निशान वोट डालना మీకు కూడా అందరికీ చెప్తున్నామా ఎవరు పైసలు ఇచ్చినా తీసుకోండి కానీ ఓటు మాత్రం గోపీనాథ్కి ఎందుకంటే మనకు పోలింగ్ స్టేషన్ పోతే ఓటు వేసేటప్పుడు 3 సార్లు గోపీనాథ్ ఎట్లా గుర్తుపెట్టుకుని వేసిండ్రో ఆయన చనిపోయిన తర్వాత మనం ఆయన మీద ప్రేమ చూపించాలంటే తప్పకుండా కారు ముందుకే ఓటేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా